దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ను పగడ్బందీగా అమలు అంశంలో జిల్లా కలెక్టర్లకు సుప్రీంకోర్టు అత్యున్నత అధికారాలను కట్టబెట్టింది. పర్యావరణ చట్టం 1986 ప్రకారం కలెక్టర్లకు ఈ చట్టబద్ధమైన అధికారాలను అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. పర్యావరణ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు 11 పాయింట్లతో కూడిన సమగ్ర మార్గదర్శకాలను కూడా ధర్మాసనం జారీ చేసింది. ముఖ్యంగా చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమయ్యే భారీ వ్యర్థ ఉత్పత్తిదారులకు నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసే అసాధారణ అధికారాన్ని కలెక్టర్లకు సుప్రీంకోర్టు కల్పించింది. ఈ మార్గదర్శకాలు అమలు చేసే క్రమంలో జిల్లా కలెక్టర్లు జారీ చేసే ఏ ఆదేశమైనా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కొనసాగింపుగానే భావించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా ఈ ఆదేశాల అమలుపై చేపట్టిన చర్యలను వివరిస్తూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి, పర్యావరణ శాఖ కార్యదర్శికి కలెక్టర్లు నివేదికలు పంపాలని కోర్టు పేర్కొంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనపై మే 24లోగా నివేదికలను దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణ మే 25కు వాయిదా వేసింది. కాగా సమగ్ర వ్యర్థ నిర్వహణకు 11 సూత్రాల ప్రణాళికను సుప్రీంకోర్టు జారీ చేసింది. తడి, పొడి వ్యర్థాలను ఇళ్లు, సంస్థల వద్దే వేరు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారికి చలాన్లు విధించాలని సూచించింది. చెత్త రవాణాకు మూసి ఉన్న వాహనాలనే వాడాలని స్పష్టం చేసింది. చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. జనం రద్దీ ఉండే చోట్ల రోజుకు 2 సార్లు ఓడ్చాలని పేర్కొంది. వ్యర్థాల ప్రాసెసింగ్కు ఎస్పీవీలను ఏర్పాటు చేయాలని, పట్టణ, స్థానిక సంస్థలు తమ బడ్జెట్లో నిర్దిష్ట శాతాన్ని పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణకే కేటాయించాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది. వార్డుల వారీగా పరిశుభ్రతపై ర్యాంకులు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించింది. కొత్తగా వెలిసే లేఅవుట్లు, విస్తరణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక స్థలాలను ముందే కేటాయించాలని ఆదేశించింది. ఎక్కడా వ్యర్థాలను పారబోయడం గాని, పాత చెత్త కుప్పలు పేరుకుపోవడం గాని ఉండకూడదని తేల్చి చెప్పింది. ప్రతి వార్డులో తగ్గించడం, పునర్వినియోగించడం, రీసైక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రతి ప్రధాన నగరం పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని, తద్వారా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రాలు వ్యర్థాల సేకరణకు వేదికలుగా మారుతాయని పేర్కొంది. దీని ఆధారంగానే నగరపాలక సంస్థలు సదరు పరిశ్రమలకు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ధృవీకరణ పత్రాలను జారీ చేసే వీలుంటుందని సుప్రీం ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది.